రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నట్టు కృష్ణా జిల్లా గంటసాల మండలం కొడాలి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు. మనం చూస్తున్నట్టు శ్రీధర్ గారు అయితే ఇంచుమించుగా 20 ఎకరాల దాకా అయితే మాత్రం మినుము అయితే సాగు చేస్తూ ఉంటారు. సార్ అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టినటువంటి ఒక షార్ట్ వీడియోస్ అయితే కొన్ని చూసి వాటి ప్రకారం అయితే మాత్రం క్రాప్ ప్లస్ అలాగే ఫ్లవర్ కింగ్ అనేది అయితే వాడారు. ఇవి వాడటం వల్ల సార్కి ఏ విధంగా ఉంది, ఏ సమయాల్లో ఇవి వాడారు, వాటి యొక్క పూర్తి సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం అనుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన కనిసింహలో ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా. నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం సార్, మనం ఇప్పుడు ఒక చిన్న షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేసాం. దానికి మీరు స్పందించి మీరైతే మా ద్వారా తెప్పించుకున్నటువంటి క్రాప్ ప్లస్ మనం చూసినట్టుది ఈ క్రాప్ ప్లస్ అలాగే ఈ ఫ్లవర్ కింగ్ ఈ ½ లీటర్ అది లీటర్ అయితే తెప్పించుకున్నారు కదా. ఇది ఏ విధంగా ఉంది, ఏ ఏ సమయాల్లో వాడారు, ఎలా తెప్పించుకున్నారు, అసలు పూర్తి సమాచారం నాకు చెప్పండి. 50 days టైంలో ఓకే మీరు ఏమన్నారంటే కొత్తగా కంపెనీ వస్తుంది, మీ చేలో డిమే చేద్దాం అన్నారు. సరే ఇమ్మన్నాను. మీరు ఏం చేశారంటే ఇది 2 liters ఇచ్చారా? అవును. ఇది 2 bottles ఇచ్చారు. అవును. ఈ 2 కలిపి కొట్టమన్నారు. ఎస్ సార్. నేను అన్నాను మాది 3 ఎకరాల పైన ఉంది కదా అన్న, అవసరం లేదు, ఇది పడుతుంది కాబట్టి ఇది 2 కొట్టండి సరిపోద్ది అన్నారు. అవును. అప్పుడు నేను స్ప్రే చేశాను. మండే స్ప్రే చేశా. ఇవాళ బుధవారం. అవును. అంటే సుమారుగా 8 days దాటింది. ఓకే, 9 రోజులు. మీరు అన్నారు ఈ రోజు వీడియో చేద్దాం అన్నారు. అవును సార్. చూశారు కదా, మీరే చూడండి. ఏ సమయంలో స్ప్రే చేశారు మీరు? ఎన్ని రోజుల వయసులో? 50 రోజుల వయసులో. 50 రోజులు. ఓకే, మీరు 50 రోజుల ముందు ఎలా ఉంది చేను, ఈ కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది? 50 రోజులు అప్పుడేమో చేను తరుగ్గా ఉంది. ఇది కొట్టిన తర్వాత బాగా అనబుట్టి పూత, సైడ్ బ్రాంచెస్, ఇది మొత్తం చూడండి. ఓకే, నీట్ గా ఈ పూత ఫ్లవరింగ్ ఒక డొలుపు కూడా పడిపోయింది. అంత లేదు. తర్వాత కొట్టిన తర్వాత చేను మెద్దనం వచ్చింది, నలుపు కూడా లేదు చూడండి, మొత్తం ఒకే విధంగా ఉంది. ఏంటంటే దీంట్లో మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉన్నాయి. మీరు బాగుంటాయి అన్నారు. సివిడి కూడా ఇచ్చారు. దాని మూలం మొక్క పెరిగింది. ఈ సివిడీలు ఉండటం మూలంగా మొక్క ఎదుగుదల ఉంది. రూట్ అదే కింద వేరు వ్యవస్థ బాగుంది. దాంతో పాటు మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి కదా, దాని వల్ల మొక్క కూడా మంచి దృఢంగా ఉంది. ఎక్కడా కూడా ఇది పోషక లోపాలు లేవు, చేలో లేవు, అంతనే బాగుంది. ఇది ఫ్లవర్ కింగ్ మూలంగా పూత బాగా లేచింది. గుత్తులుగా ఇక కాపు చూడండి బాగా పడింది పెందలో. మీరు నాకు ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఈ లేవు, యాక్చువల్గా మీరు ఇచ్చినప్పుడు అవి లేవు అప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు చెట్టు చూడండి. అంటే మన ఫ్లవర్ కింగ్ వాడటం వల్ల మీకు ఇది గమనించారు, అసలు పూత డ్రాప్ అవ్వాలా. ఓకే, అంటే ఫ్లవర్ కింగ్ అలాగే మన క్రాప్ ప్లస్ రెండు ఒక చెట్టే చూడండి. ఓకే, ఇది చేను కూడా ఒత్తుంది, అయినా కూడా మనకి ఇబ్బంది లేదు. ఓకే, ఈ 2 వాడుకోవచ్చు రైతులు. ఇది ప్రైస్ కూడా 500 అన్నారు, 350 అన్నారు. అవును, ఫార్మర్కి యూజ్ఫుల్. ఓకే, మేము ఏం చెప్పామంటే ఇచ్చే ముందు సార్ ఎలా ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటని నేను చెప్పిన విధంగానే మీకు పనిచేసినాయి. ఏమని చెప్పాను మీకు? మీరు ఏమన్నారంటే మొక్క ఎదుగుదల బాగుంటది, పోషక లోపాలు ఉండవు, ఈ పూత ముందు కొడతాం వలన బ్రాంచెస్ బాగుంటాయి, దాంతోపాటు ఫ్లవరింగ్ వస్తుంది, పూత రాలదు, కింద కూడా బాగుంటది. ఇంకో తర్వాత ఒకసారి మళ్ళా 65 రోజుల టైంలో క్రాప్ ప్లస్ వాడండి, తరగ శాతం ఉండదు, బాగుంటది అంటున్నారు. నేను ఇంకో 10 days వాడదాం అనుకుంటున్నాను క్రాప్ ప్లస్. ఓకే, ఇప్పుడు మన వీడియో చూస్తున్న రైతులకి మన ఫ్లవర్ కింగ్ కానీ క్రాప్ ప్లస్ కానీ వాడచ్చు అంటారా? ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు మీకు చాలా మంది డౌట్స్ ఏంటంటే మేము ఆన్లైన్ లో పేమెంట్ చేస్తుంటాం, ఒకవేళ పేమెంట్ చేస్తే రావేమని భయం ఉంటుంది. మీరు ఎలా ఆన్లైన్ లో ఎన్ని రోజులకి వచ్చింది మీకు? నేను ఆన్లైన్ లో ఇది చూసి నేను వేరే పొలంకి బుక్ చేసా. మీరు ఏం చేశారంటే అవనిగడ్డ కార్గో బస్సుకు పంపిస్తామన్నారు. అవును, పంపించారు. అవి తీసుకొచ్చి మేము ఈ రోజు ఒక 3 ఎకరాలన్నర కొట్టాం. రేపు ఒక 7 ఎకరాలు కొడుతున్నాం. ఓకే, అదే ముందు క్రాప్ ప్లస్. ఓకే, మీరేమన్నారంటే పూత రాలేదు కదా చేనికి, ఓన్లీ క్రాప్ ప్లస్ కొట్టండి. అవును, నెక్స్ట్ టైం లో ఫ్లవర్ కింగ్ వాడుకోండి. అవును, బాగా పూత వస్తుంది, ఇది కొట్టపోయినా పర్లేదు అన్నారు. అవును, సెకండ్ టైం. అవును, అంటే దీంట్లో న్యూట్రియన్స్ తో పాటు దాంతో పాటు పూత మందు కూడా ఇచ్చాము కాబట్టి. ఇదేంటంటే ఎదుగుదల లేదని అప్పుడు దీనికి వాడాము. ఓకే, దానికి ఇప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ క్రాప్ ప్లస్ వాడతాము. ఓకే, తర్వాత ఒక 8-9 days తర్వాత ఫ్లవర్ కింగ్ వాడదాం. ఓకే, మీరైతే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చేసే కాన్సెప్ట్ వీడియోలు కానీ లేకపోతే ఇవన్నీ చూస్తూ ఉంటారు, అట్టాయి మన పరిచయం కూడా. అవును, నేను చేసే వాటి వల్ల మీకు ఏమైనా కొద్దో గొప్ప కొంచెం అన్న లాభసాటిగా అనిపించింది? లాభసాటిగానే ఉంది. ఇంత ముందు ఏంటంటే మేము వేరే గ్రోత్లు కొట్టాం, చేను నల్లగా అయిపోయినాయి. ఇప్పుడు చూడండి చక్కగా ఉన్నాయి. ఓకే, మీకైతే ఫుల్ సాటిస్ఫై. ఓకే, మనం చూస్తాం శ్రీధర్ గారు అయితే మనం ముందైతే క్రాప్ ప్లస్ అలాగే ఫ్లవర్ కింగ్ అయితే 2 ఎకరాలకి ఇచ్చాం. సార్ వాడండి, ఇది మీకు ఏ విధంగా రిజల్ట్ కనిపించింది? వేరే పక్క ఫార్మర్ వచ్చాడు, ఓకే, ఆయన కూడా అడగండి. మీరు చూస్తున్నారు కదా చేను, ఇప్పుడు మీరు ఒకసారి కొట్టక ముందు 8-9 రోజుల కింద ఎలా ఉంది.
ఇప్పుడు మనం సార్ ఇప్పుడు ఫార్మర్ మీరు ఎక్కడి నుంచి సార్ మీది ఎవరు ఊరు పేరు మీది ఊరే కల్లేపల్లి ఓకే ఇప్పుడు మీరు మనం చూస్తున్న తార్ రోడ్ ఎమ్మటే ఉంది శ్రీధర్ గారి పొలం మీరు చూస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా డైలీ సార్ ఎలా ఉంది వారం రోజుల కిందట ఎలా ఉంది పక్క చేను లాగా తక్కువ ఏదో ఆ ఎర్రగా ఉన్నట్టు ఒకసారి అటు చూపి అన్న పక్కన కాడుగట్టు పక్కన ఓకే అలా ఉంది చేను వారం రోజుల కిందట ఓకే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మేము మా ముందు వాడిన తర్వాత ఒకసారికి ఇచ్చాం మేము ఇప్పుడు మీకు పూత కానీ పింద కానీ లైవ్ చూస్తున్నారు కదా మీరు ఒక రైతుగా మీకు ఏ విధంగా ఉంది ఈ పూత కానీ మీకు సాటిస్ఫై అయినా రోజుకు విధంగా మారింది కదా ఓకే మొత్తం చేంజ్ చూడొచ్చు మీరు ఎలా ఉంది లేదు ఓకే మీకైతే మా ముందు సారు ఈ రెండు వాడారు అనమాట ఈ ఫ్లవర్ కింగ్ అలాగే క్రాప్ ప్లస్ అనేవి వాడారు ఈ వాటర్ వల్ల సార్ ఇలా వచ్చింది అందుకని మీరు రోడ్డు మీద వెళ్తా మీరు వచ్చారు కదా మీకు సాటిస్ఫై అయ్యాక మీరు ఇప్పుడు 16 ఎకరాలు కొట్టాలనుకుంటున్నారు ఈ రిజల్ట్ చూసి మీరు వాడుకోవాలనుకుంటున్నారు ఓకే సార్ మనం చూస్తాం కదా సార్ కూడా వెళ్తా వచ్చారు చేంజ్ చూద్దాం అంటే మనం వచ్చాం కంపెనీ తరపు నుంచి అని శ్రీధర్ గారు మీరైతే మాత్రం మమ్మల్ని నమ్మి మా మందులు వాడినందుకు మీకైతే ఎందుకంటే ముందు నమ్మకం అనేది బేసిక్ కావాలి అదే అందుకే చేను బాగుంది కదా ఇది మనం అవును అబద్ధాలు చెప్పేది కూడా కాదు ఇతరం కూడా 7.52 ఓకే ఇతరం 7.52 ఎల్పిజి 7.52 రైతులు మేము కౌలు చేసుకునే వాళ్ళం అండి అది దాని మీద ఆధారపడతాం అవును మీరు ఇచ్చిన ఏదైనా ఉందనుకో శుభ్రంగా మాకు మీకు బాగుంది అనుకో మీరు ఆనందపడతారు నేను ఇచ్చినందుకు నేను ఆనందపడతాను అది మనకు ముఖ్యం మనకు కావాల్సింది కూడా ఏంటంటే అండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళంటే క్యాష్తో తెచ్చుకుంటారండి మాకేమి ఇక్కడ మీరు వాడుతుంటారు వాళ్ళు ఏంటంటే ఏ పడితే ఇస్తుంటారు ఓకే సరే శ్రీధర్ గారు మీరైతే మాత్రం మాకు మంచి అమూల్యమైన సందేశం ఇచ్చిన కృతజ్ఞతలు సార్ ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా